రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఈ రాష్ట్రంలో ఒకసారి రాజకీయ పరిస్థితులను గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీలకి రాజ్యాధికారం దక్కిందనేది వాస్తవమైన విషయం. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1986 సంవత్సరంలో బీసీలకి 20% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత ఆ రోజు ఎన్టీ రామారావు గారు దక్కింది. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి. అంతకుముందు అరాకొరా ఉన్నటువంటి ఎక్కడ కూడా బీసీలు పోటీ చేయడానికి కూడా వీలైన సందర్భాలు అనేక ఉన్నాయి. దేశంలో రాష్ట్రంలో అనదొక్కబడి వర్గాల్లో బీసీ వర్గాలు అత్యధికంగా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. అనేక రకాల దాడులు మరి బీసీలు అణచివేతకు గురైన సందర్భాలు తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజ్యాధికారం దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత 96 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో 34% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో మహిళలతో పాటు బీసీలకు కూడా ప్రథమ స్థానం ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీకి దక్కింది. 96 సంవత్సరం 2001, 2006, 2013 సంవత్సరాల్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అంతా కూడా సాధించగలిగాం. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒకసారి పరిశీలన చేసినట్లయితే 34% ఉన్నటువంటి రిజర్వేషన్లో 24.15% జగన్ దించి ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నటువంటి 16,816 మంది బీసీ అభ్యర్థులు రాజ్యాధికారం దూరం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చాలా సీరియస్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారం దిశగా మరి తెలుగుదేశం ప్రయాణం చేస్తే ఆ రాజ్యాధికారాన్ని పొంగదీస్తూ బీసీలకి రాజ్యాధికారం లేకుండా చేసినటువంటి మహా వీరుడు జగన్. మరి ఆ వీరుడు మనం గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో బీసీలంతా ఐక్యంగా ఉండి ఏదైతే మనకి ఈ రోజున కూటమి ప్రభుత్వం 34% గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 33% మన రిజర్వేషన్ కల్పించినటువంటి విషయాన్ని మన బీసీలందరూ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ మన వర్గాలందరినీ కూడా ఏకదాటి మీద నడిపిస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని ముక్తకంఠంతో గెలిపించాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఇందులో భాగస్థులు అయినటువంటి మన రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దల గౌరవనీయులు అనగానే సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ మంత్రులకి ఈ సందర్భంగా రేపల్లె తెలుగుదేశం తరఫున మేమందరూ కూడా అక్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మరి అందరూ కూడా ఈ సందర్భాన్ని దీవించాలని కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని ఎక్కువ మెజార్టీలో గెలిపించాలని సందర్భం కోరుకుంటాము.